వ్యూవర్స్ నమస్కారం అండి. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఒకటేందంటే చాలా కామన్ ప్రాబ్లమ్. మీ పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా జలుబు, దగ్గు వస్తుందా? మీ పిల్లలు వాతావరణం మారంగానే రావంగానే లేదా చలి పెరగంగానే జలుబు, దగ్గు వస్తుందా? రాత్రి పడుకోంగానే ఆయాసంలాగా వస్తుందా? రాత్రి పడుకున్నప్పుడు ముక్కు బ్లాక్ అవుతుందా? లేదంటే పడుకునే టైంలో వాళ్ళు నోరు ఓపెన్ చేసి పడుకుంటున్నారా? ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయంటే జాగ్రత్తగా ఉండండి. ఇది అడినాయిడ్స్ అవ్వచ్చు, టాన్సిల్స్ అవ్వచ్చు. సో, అడినాయిడ్స్ గానీ, టాన్సిల్స్ గానీ ఇలాంటి కండిషన్ వల్ల ఇలాంటి సింప్టమ్స్ వస్తాయండి. సో, మనము ఈరోజు అడినాయిడ్స్ అంటే ఏంది? టాన్సిల్స్ అంటే ఏంది? ఇవి ఎందుకు పెరుగుతాయి? సో, లక్షణాలేంటి? దీన్ని న్యాచురల్‌గా తగ్గించాలంటే ఎలా? దాంతో పాటు హోమియోపతిలో అడినాయిడ్స్‌ని ఎలా తగ్గించొచ్చు వితౌట్ ఆపరేషన్? లాస్ట్‌లో చిన్న పిల్లలు హోమియోపతి మందులు వాడొచ్చా? దీని గురించి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడినాయిడ్స్ అంటే ఏంటంటే మీకు టాన్సిల్ అంటే చాలా మందికి తెలుసండి. మనం నోరు ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి కదా! దీన్ని టాన్సిల్స్ అంటాము. అలాగే ముక్కు వెనకాల భాగంలో ఇక్కడ అడినాయిడ్స్ ఉంటాయి. ఈ వెనుక భాగం ఉంటది గదండీ! ఇక్కడ అడినాయిడ్స్ ఉంటాయి. అడినాయిడ్స్ ఆ పని ఏందంటే, మనకెప్పుడైనా జలుబు, దగ్గు ఇలాంటిదొచ్చినప్పుడు అడినాయిడ్స్ ఏం చేస్తాయంటే, ఆ ఇన్ఫెక్షను లోపలెళ్ళకుండా ఇన్ఫెక్షన్‌ని గుంజుకుంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆయనకి జలుబు, దగ్గు వచ్చింది. ఆ జలుబు, దగ్గు వచ్చినప్పుడు అదేం చేస్తదంటే అడినాయిడ్స్ ఆ ఇన్ఫెక్షన్‌ని గుంజుకుంటది. ఆ గుంజుకోవడం వల్ల ఏమవుతదంటే అడినాయిడ్స్ అనేది పెరుగుతా వస్తది. సేమ్ టాన్సిల్స్ గూడా అలాగే చేస్తది. టాన్సిల్స్ అనేది పెరుగుతా వస్తది. సో, ఒక వారం తర్వాత జలుబు, దగ్గు అన్నీ తగ్గిపోయిందనుకోండి. అప్పుడేమవుతది నేచురల్‌గానే అడినాయిడ్స్ అనేది ష్రింక్ అయిపోతది. టాన్సిల్స్ కూడా ష్రింక్ అయిపోతది. ఇది నేచురల్ మెకానిజం. కానీ మళ్ళీ అంటే మీ పిల్లోడికి నెల కంటిన్యూస్ 2, 3 మంత్స్ కంటిన్యూయస్‌గా జలుబు, దగ్గు ఉంటుందనుకోండి. అప్పుడేమైపోతది ఆ అడినాయిడ్స్, టాన్సిల్స్ అనేది సేమ్ అలాగే ఉండిపోతాయి. అలాగే ఉండిపోయి అవేం చేస్తాయంటే, ఇక్కడ మన ముక్కు నుంచి నోరుకి ఒక నేజల్ ట్రాక్ ఉంటది. ఆ ట్రాక్‌ని, ఆ నాళాన్ని బ్లాక్ చేసేస్తది. ఆ బ్లాక్ చేయడం వల్ల ఏమవుతదంటే, స్పెషల్లీ పడుకున్నప్పుడు, ఆ బ్లాక్ చేయడం వల్ల పడుకున్నప్పుడు ఏమవుతదంటే, ఆయనకి ఊపిరి తీసుకోవడానికి కష్టమవుతది. మధ్యలో ఇలా చేయడము, లేదా సడెన్‌గా ఉలికి పడడము, లేదంటే అటు ఇటు బొర్లాడము, దాంతో పాటు నోరు ఓపెన్ చేసి పడుకోవడము, ఇవన్నీ సింప్టమ్స్ వచ్చేస్తాయండి. సో, ఇవన్నీ రావడానికి రీజన్ ఏందంటే, మెయిన్ ఏందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడము. ఆ ఇమ్యూనిటీ ఈ మధ్య ఉండే పిల్లలు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా జలుబు, దగ్గు అని వస్తున్నాయి. ఆ ఫ్రీక్వెంట్‌గా మళ్ళీ జలుబు, దగ్గు వస్తున్నాయి. వాతావరణం మారిందా జలుబు, దగ్గు వస్తుంది. ఏసీలో కూర్చున్నారా జలుబు, దగ్గు వస్తుంది. కార్ ఏసీలో కూర్చున్నారా జలుబు, దగ్గు వచ్చింది. ఇంటి పక్క పిల్లోడికుంది, స్కూల్‌లో ఎవరికైనా ఉంది జలుబు, దగ్గు వచ్చింది. ఇలా ఏ దానికి ఎక్స్‌పోజ్ అయినా కూడా జలుబు, దగ్గు వస్తుంది. దానికి రీజన్ ఏంది ఇమ్యూనిటీ తక్కువ అవ్వడం. ఆ ఇమ్యూనిటీ ఎందుకు తక్కువవుతుంది? ఆ ఇమ్యూనిటీ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఇప్పుడుండే పిల్లలు ఎవరు మంచిగా తింటలేరు. అన్నీ ఫ్రైడ్ ఫుడ్డు, ప్యాక్డ్ ఫుడ్డు, ఇంత చిప్స్ ప్యాకెట్సు, చాక్లెట్సు, పిజ్జా, బర్గరు ఇవన్నీ తినడం వల్ల ఏమవుతదంటే, నేచురల్‌గా మన ఇమ్యూనిటీ అనేది తగ్గుతా వస్తది. అదొకటి. రెండోది మీరు ఫ్రూట్సు, ఆకుకూరలు ఇలాంటిది గూడా తింటలేరు. ఇలాంటివి తినడం వల్ల నేచురల్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతలేదు. అండ్ ఇవన్నీ దానికి మెయిన్ కారణాలేందంటే పేరెంట్సు. ఎందుకు అంటే ఇప్పుడుండే పేరెంట్స్ ఎస్పెషల్లీ ఏమైపోయారంటే బాగా ఓవర్ కాషియస్ అయిపోయారు పిల్లల గురించి. అరే! నేను చేయంది నేను ఎంజాయ్ చేయంది, నేను తిన్నది నా పిల్లలకివ్వాలి. ఏమైతది చిప్స్ తింటే ఏమైతది, పిజ్జా తింటే ఏమవుతది, బర్గర్ తింటే ఏమవుతది అలా అన్నీ ఇచ్చేస్తున్నారు. అన్నీ ఇచ్చేసి 2, 3 సంవత్సరాలు తినిపిస్తూనే ఉంటారు. తినిపించినాక అన్నీ డ్యామేజ్ అయినాక 2, 3 సంవత్సరాల తర్వాత స్టాప్ చేయాలనుకుంటారు. సో, అలా చేస్తే కాదండి. సో, మెయిన్ ఇమ్యూనిటీ పెంచుకోవాలండి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే హెల్తీ ఫుడ్ తినాలి. ఇలాంటి జంక్ ఫుడ్ అనేది సాప్ ఇది చేసుకోవాలండి. సో, ఇవి అడినాయిడ్స్ కొన్ని లక్షణాలు. సో, అడినాయిడ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఒక ఎక్స్‌రే తీస్తే అడినాయిడ్స్ అనేది ఉందా లేదా అని తెలుస్తదండి.
అండ్ ఇంకోటేందంటే, నా దగ్గర చాలా పేషెంట్ వచ్చి అడుగుతారు, "హోమియోపతిలో అడినాయిడ్స్‌కి ట్రీట్మెంట్ ఉందా సార్" అని. గ్రేడ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది సార్. ఆ! ఇది తగ్గకపోతే ముక్కు వంకర పోతది, పళ్ళు ముందకొస్తే, ఒక్కసారి అడినాయిడ్స్ వల్ల బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ వస్తది. ఇలాంటి అన్ని సింప్టమ్స్ వస్తాయని వాళ్ళు అన్నీ అక్కడ ఇక్కడ చదివి బాగా టెన్షన్ పడుతుంటారు. అలాంటిదుంటే టెన్షన్ పడకండి. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి. నా దగ్గర ఎన్నో కేసెస్ ఉన్నాయి. గ్రేడ్ 4 అడినాయిడ్ హైపర్ట్రోఫీని వితిన్ 3 మంత్స్‌లో గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 1కి నేచురల్‌గా వచ్చిన చాలా కేసెస్ ఉన్నాయండి. వితౌట్ సర్జరీ. సర్జరీకి రోజు ఏం లేదన్నా ఒక డైలీ మినిమమ్ 10 పేషెంట్స్ చూస్తాను అడినాయిడ్స్‌ది. అలాంటి వాళ్ళు గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటారు. సో, అలాంటి వాళ్ళు హోమియోపతి మెడిసిన్ వాడారనుకోండి ఖచ్చితంగా పర్మనెంట్‌గా సెట్ అయిపోతది. ఇంకోటి ఫ్రీక్వెంట్‌గా పేషెంట్స్ అడుగుతుంటారు, "సార్ పిల్లలు హోమియోపతి వాడొచ్చా? హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే" చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి మెడిసిన్ అనేది నేచురల్‌గా ప్రిపేర్ చేసింది. ప్లాంట్స్ నుంచి, రూట్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి ఇలాంటి దాని నుంచి ప్రిపేర్ చేసింది. సో, ఇలాంటి దాని నుంచి ప్రిపేర్ చేసి ఉంటాం కాబట్టి హోమియోపతి మెడిసిన్ పిల్లలు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇన్‌ఫాక్ట్ నా దగ్గర వచ్చే చాలా పిల్లలు స్వీట్ పిల్స్ ఉంటాయని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. నాకు అలోపతి వద్దు, అలోపతి సిరప్స్ వద్దు, ఏం వద్దు, అవి చేదుగా ఉంటాయి. హోమియోపతి మెడిసిన్ మంచిగా స్వీట్‌గా ఉంటాయని మంచిగా అడిగి అడిగి మందులేసుకుంటారు. సో, పిల్లలు ఈజీగా వాడుకోవచ్చు. ఈవెన్ నా దగ్గర 1 డే, 2 డేస్, 3 డేస్ బేబీస్ గూడా వస్తారు ట్రీట్మెంట్ కోసం. అలాంటి వాళ్ళు గూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చండి. సో, హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తాయంటే, హోమియోపతి మెడిసిను నేచురల్‌గా ఆ పర్సన్‌ని ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తది. ఆ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేస్తూ చేస్తూ ఆయన అలర్జీ అనేది తగ్గిస్తా వస్తది. అలర్జీ అనేది తగ్గుతూ తగ్గుతూ నేచురల్‌గా ఏం చేస్తాయంటే అడినాయిడ్స్‌ని, టాన్సిల్‌ని ష్రింక్ చేస్తా వస్తది. సో, అడినాయిడ్స్ టాన్సిల్ ష్రింక్ అవుతా వచ్చిందనుకోండి, ప్లస్ దాంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతా వచ్చిందనుకోండి, ఆ ఇమ్యూనిటీ పెరగడము, అలర్జీ తగ్గడం వల్ల ఆయన ఫ్రీక్వెంట్‌గా వచ్చే జలుబు దగ్గు తగ్గుతా వస్తది. ఆ ఫ్రీక్వెంట్‌గా వచ్చే జలుబు, దగ్గు తగ్గడం వల్ల ఏమవుతదంటే నేచురల్‌గా ఆయన ఇమ్యూనిటీ అనేది పెరిగి ఆయన స్ట్రాంగ్ అయిపోతాడు. సో, అప్పుడేమవుతదంటే అప్పుడు ఆయన ఏసీకెళ్ళినా, ఐస్ క్రీమ్ తిన్నా, చాక్లేట్ తిన్నా, ఈవెన్ వేరే వాళ్ళకి ఎవరికైనా జలుబు, దగ్గు ఉన్నా కూడా ఆయనకి ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయాలి. ఆయన నేచురల్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసి నేచురల్ హీలింగ్ మెకానిజం యాక్టివేట్ చేయాలండి. అలా యాక్టివేట్ చేస్తే నేచురల్‌గా హోమియోపతి మెడిసిన్‌తో ఈ గ్రేడ్ 4 అడినాయిడ్స్ గానీ, టాన్సిల్స్ గానీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ పర్మనెంట్‌గా క్లియర్ చేయొచ్చండి. సో, మీ పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కింద ఉండే నంబర్‌కి నాతో మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి. హోమియోపతితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ప్రాబ్లమ్‌ని వితౌట్ ఆపరేషన్ లేకుండా మనం సాల్వ్ చేయవచ్చండి. థాంక్ యూ అండి.